కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు లేటెస్ట్గా ఒక డేటా రిలీజ్ చేశారు. ఆ డేటా ఒక పోర్టల్ ద్వారా రిలీజ్ అయిందనమాట. ఆ పోర్టల్ విద్యాశాఖ వాళ్ళు నిర్వహిస్తుంటారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అని చెప్పి ఆ పోర్టల్ అనమాట. ఆ పోర్టల్ ప్రకారం ఒక డేటా రిలీజ్ అయింది. దానిలో 2022-2023 అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్తో కంపేర్ చేస్తే 2023-2024 ఈ అకాడమిక్ ఇయర్లో స్కూల్ ఎన్రోల్మెంట్ రేట్ బాగా తగ్గిందంట. దాదాపు 37 లక్షల మంది స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ తగ్గిపోయిందంట. ముఖ్యంగా మనం గమనిస్తే 2022-2023లో ఎన్రోల్మెంట్ రేట్ అనేది 25.17 క్రోర్స్ ఉంటే 2023-2024లో ఎన్రోల్మెంట్ రేట్ అనేది 24.80 క్రోర్స్ ఉందన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇంత ముందు వరకు మనం డేటా కలెక్ట్ చేసేటప్పుడు స్కూల్ లెవెల్ డేటా లేదా క్లాస్ లెవెల్ డేటా తీసుకుంటాం. ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్ లెవెల్ డేటా, స్టూడెంట్ లెవెల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. దీనిలో ఆధార్ కార్డ్, ఇతరత్ర పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. దానివల్ల చాలా వరకు డూప్లికేషన్ అనేది తగ్గిపోయింది. ఇదే ప్రధానమైన కారణం అంటున్నారు. దాంతోపాటు స్కూల్ ఎన్రోల్మెంట్ రేట్ కనుక మనం గమనిస్తే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఎన్రోల్మెంట్ రేట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో తగ్గుతుందంట. అంటే ప్రైవేట్ స్కూల్స్లో తగ్గుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ తగ్గుతుందంట. ఇకపోతే మైనారిటీ రిప్రజెంటేషన్, స్కూల్స్లో మైనారిటీ విద్యార్థులు ఎంతమంది చదువుతున్నారంటే టోటల్గా ఎన్రోల్డ్ స్టూడెంట్స్లో 20% మంది మైనారిటీస్ ఉన్నారంట. దానిలో ముఖ్యంగా మైనారిటీస్లో ఎక్కువ మంది ఎన్రోల్ అయిన వాళ్ళు ముస్లిం మైనారిటీస్, తర్వాత క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్ ఉన్నారు. అంటే మొత్తం 20% కనుక మనం చూస్తే కనుక మొత్తం మైనారిటీ ఎడ్యుకేషన్లో 79% మంది ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, 10% మంది క్రిస్టియన్స్ ఉన్నారు, 6.9% మంది సిక్స్ ఉన్నారు, 2.2% మంది బుద్ధిస్టులు ఉన్నారు, 1.3% మంది జైన్స్ ఉన్నారు, 0.1% మంది పార్సీలు ఉన్నారు. అంటే వాళ్ళ పాపులేషన్ రేషియోలోనే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యారనమాట. అంటే ముస్లిమ్స్ ఎక్కువ చదువుకునే మైనారిటీస్లో డామినేటింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్ అయిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారనమాట. ఓవరాల్గా ఇండియాలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్లో 20% మైనారిటీ ఎన్రోల్మెంట్ ఉంది. తర్వాత కేటగిరీ వైజ్ జనరల్, ఎస్సీ, ఎస్టీ ఇలా చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీ వాళ్ళు ఎన్రోల్ అయిన వాళ్ళు 26.9% ఉంటే ఎస్సీ కేటగిరీ 18%, ఎస్టీ కేటగిరీ 9.9%, ఓబీసీ కేటగిరీ 45.2% ఎన్రోల్ అయ్యారంట. ఈ పోర్టల్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఈ పోర్టల్కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచే స్టూడెంట్ పర్స్పెక్టివ్ అంటే స్టూడెంట్ బేస్డ్ డేటా తీసుకుంటున్నారంట. వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకుని స్టూడెంట్ బేస్డ్ కలెక్షన్ మెథడ్ డేటా కలెక్షన్ అనేది తీసుకుంటున్నారంట. దీనివల్ల గోస్ట్ స్టూడెంట్స్ అంటే డూప్లికేషన్ కానీ లేని వాళ్ళని ఉన్నట్టు చూపించడం కానీ ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు బయటికి. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇలాంటి డేటా ఉండటం వల్ల సమగ్ర శిక్ష కానీ, పిఎం పోషన్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, తర్వాత నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్స్ కానీ రియల్గా ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్కి వెళ్తున్నాయా, గోస్ట్ బెనిఫిషరీస్కి వెళ్తున్నాయా, ఏదైనా మిస్యూజ్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. తరగతుల వారీగా, స్కూల్స్ వారీగా డేటా కలెక్ట్ చేసే కంటే స్టూడెంట్స్ ప్రకారం అంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్లో, ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో డేటా కలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళ అకాడమిక్ కెరీర్ మొత్తం ట్రాక్ చేయొచ్చు. దాంతోపాటు వాళ్ళు రిలయబుల్గా ఎలా చదువుతున్నారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రాక్ చేయొచ్చు, డ్రాప్ అవుట్స్ రేట్ ట్రాక్ చేయొచ్చు, వాళ్ళ ప్రోగ్రెస్ మెట్రిక్స్ అంటే వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు లేదా, ఇవన్నీ నీట్గా ట్రాక్ చేయొచ్చు అనమాట కొంత మెథడాలజీ వాడి. ఇకపోతే భారతదేశంలో రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా అండర్ యూటిలైజ్ స్కూల్స్, ఓవర్ యూటిలైజ్ స్కూల్స్ అంటే స్కూల్స్ తక్కువ ఉండి విద్యార్థులు ఎక్కువ ఉన్నారా, విద్యార్థులు ఎక్కువ ఉండి స్కూల్స్ తక్కువ ఉన్నాయా, దీని మీద ఒకసారి ఆలోచించాలన్నమాట. దీనికి సంబంధించి మనం చూస్తే అండర్ యూటిలైజ్ స్కూల్స్ అంటే స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ విద్యార్థులంతా వాటిని వాడుకోలేకపోతున్నారు, అంత మ్యాచ్ అవ్వట్లేదని చూసుకుంటే యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్సీడ్ ద స్టూడెంట్ ఎన్రోల్మెంట్. స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యేదానికన్నా స్కూల్స్ ఎక్కువ ఉన్నాయంట. అంటే స్టూడెంట్కి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంది, అందరు స్టూడెంట్స్ దాన్ని తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా ఉందంట. ఏ రాష్ట్రాల్లో? యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, బీహార్ ఈ రాష్ట్రాల్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా తక్కువ ఉంది, స్టూడెంట్కి ఏమో ఎక్కువ అవసరాలు ఉన్నాయి, వాళ్ళ ఎన్రోల్మెంట్ ఏమో ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని కూడా బాగా స్ట్రెస్ చేస్తున్నారనమాట. గత 3-4 సంవత్సరాలుగా స్టూడెంట్ ఎన్రోల్మెంట్ బాగా పడిపోయిన రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రాస్టిక్గా పడిపోయింది. అదే మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఈ రాష్ట్రాల్లో బాగా పెరిగిందంట, ఈ ప్లేసెస్లో బాగా పెరిగిందంట. ముఖ్యంగా స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసే టైంలో ఎలాంటి కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఆధార్ కార్డ్, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా వేరే స్కూల్లో మళ్ళీ అంటే ఒకసారి గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో 2 చోట్ల పేర్లు ఉంటాం, ఇవన్నీ తీసేస్తే ఆధార్ రిలేటెడ్గా కనెక్ట్ చేసేస్తున్నారనమాట. దానివల్ల ఈజీ అవుతుంది. వీటన్నిటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేసిన
ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ దీనికి సంబంధించి ప్రతి విద్యార్థికి సపరేట్ యూనిక్ ఎడ్యుకేషన్ ఐడి ఇస్తారంట. దీనివల్ల ప్రతి స్టూడెంట్ తన ఏ ఎకో సిస్టంలో ఉన్నాడు, ఏం చదువుతున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు, మొత్తం ఈ యూనిక్ ఎడ్యుకేషన్ ఐడి వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ని నీట్గా ట్రాక్ చేయొచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క గ్రోత్ కూడా కవర్ చేస్తుందంట యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. సో భారతదేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫస్ట్ నుంచి కూడా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్ ప్రోగ్రామ్, సమగ్ర శిక్ష అభియాన్, పడే భారత్ బడే భారత్, పిఎం శ్రీ స్కూల్స్, బేటీ బచావో బేటీ పడావో ఇటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంది మన ప్రభుత్వం. ఇలా చాలా ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. స్కూల్లో ఎన్రోల్మెంట్ రేట్ పెంచడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసుకొస్తున్నాం అనమాట. ఇవన్నీ చేసినా సరే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద సమస్యగా ఉంది. దీనికోసమే మనం మొత్తం ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇండివిజువల్ అంటే దానికోసమే కొత్తగా ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే పోర్టల్ ద్వారా స్టూడెంట్ బేస్డ్ అప్రోచ్తో ముందుకెళ్తున్నాం.